నగరంలోని స్థానిక అంబేద్కర్ భవనం నందు మన ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పల్లాల శ్రీనివాసులు, నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆదూరు రత్నం సంయుక్త సమావేశంలో మాట్లాడుతూ మార్చి నెల 3వ తేదీ కొండాయపాలెం సర్కిల్ నందు మన ఎంఆర్పీఎస్ మాదిగల రాజకీయ గర్జన నిర్వహిస్తున్నామని, దాన్ని పురస్కరించుకొని పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాదిగలకు రాజకీయ ప్రాధాన్యత, ఎస్సీ వర్గీకరణ, ఒక శాసనసభ స్థానం, ఒక ఎంపీ స్థానం మాదిగలకు కేటాయించాలని డిమాండ్తో ఈ మాదిగల రాజకీయ గర్జనను చేస్తున్నామని, కావున జిల్లాలోని మాదిగ ఉద్యోగులు, రాజకీయ నాయకులు, ఇతర సంఘాల వారు జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పల్లాల సునీత, శ్రీరామ్ మురళీకృష్ణ, చిగురుపాటి పవన్, గురువయ్య, సుబ్రహ్మణ్యం, దామోదర్, రవి, పృథ్వీ, వెంకటేష్, నారాయణ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే కరపత్రాలు, గోడపత్రికను రిలీజ్ చేయడం, మార్చి 3వ తేదీ జరగబోవు మాదిగల రాజకీయ గర్జన సభకి కొన్ని వేల సంఖ్యలో జనసందోహాన్ని తీసుకొచ్చి మన నెల్లూరు కొండాయపాలెం గేటు దగ్గర ఉన్నటువంటి ఆ స్థలంలో భారీ బహిరంగ సభలు నిర్వహిస్తున్నాం. మన ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాం. ఈరోజు మన ఎంఆర్పీఎస్, నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్, కుల సంఘాలు, స్వచ్ఛంద సేవా సంస్థలు, మార్పు సంస్థ అందరం కూడా ఈరోజు కలిసికట్టుగా ఈ కార్యక్రమానికి మేము ఎన్నెంటుగా ఉండి ఒక కార్యకర్తగా పనిచేస్తూ ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు ఈరోజు ఇక్కడ మేము ప్రెస్ మీట్ అరేంజ్ చేయడం జరిగింది. అయితే దీని ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే 3 దశాబ్దాలుగా ఏబిసిడి వర్గీకరణ అంశం పార్లమెంట్లో చట్టం చేయకుండా మాదిగల్ని, మాదిగ ఉపకులాలని బాధ పెడుతూ ఇబ్బంది పెడుతూ ఉన్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా మాదిగలకి చేసింది ఏమీ లేదు. అయితే ఏ పార్టీ మాకు చేస్తుందో రేపు రాబోయే 2024 సార్వత్రిక ఎన్నికల్లో మాదిగలకి, మాదిగ ఉపకులాలకి పార్లమెంట్లో ఏబిసిడి వర్గీకరణ చట్టం చేస్తే మాదిగలు ఈరోజు స్వేచ్ఛ స్వతంత్రాన్ని జీవిస్తారని చెప్పి ఈరోజు మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. అదే క్రమంలో నెల్లూరు జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలంటే ఒక ఎస్టీకి, ఒక ఎస్సీకి రెండింటిని స్థానాలు కల్పించాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వం నామినేటెడ్ పోస్టులలో మాదిగలకి ప్రాధాన్యత కల్పించాలని మా ముఖ్య డిమాండ్స్ ఇవన్నీ. అయితే మాదిగలు, మాదిగ ఉపకులాలకి రాబోవు సార్వత్రిక ఎన్నికల్లో తిరుపతి పార్లమెంటు, ఉమ్మడి నెల్లూరు జిల్లా, అదే గూడూరు నియోజకవర్గం అసెంబ్లీ స్థానాన్ని మాదిగలకి కేటాయించాలని మేము ఇప్పటి వరకు 6-7 నెలల నుంచి ప్రెస్ మీట్లు అరేంజ్ చేస్తూనే ఉన్నాం. ఏ పార్టీ కూడా మా వైపు చూడటం లేదు. ఏ పార్టీ అయితే రేపు మాదిగలకి రాజకీయ ప్రాధాన్యత ఇస్తూ తిరుపతి పార్లమెంటు మరియు గూడూరు అసెంబ్లీ స్థానాన్ని మాదిగలు కేటాయిస్తుందో దానికి మా మద్దతు ఇట్లా నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ కానీ, మన ఎంఆర్పీఎస్ కానీ, కుల సంఘాలు, ప్రజా సంఘాలు అందరూ కూడా మద్దతు ఇస్తామని చెప్పి మీడియా ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. పల్లాల శ్రీనివాసులు మాదిగ, మన ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు, మీడియా మిత్రులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ముఖ్య ఉద్దేశం అంబేద్కర్ భవన్లో ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం మాదిగల మన ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో మాదిగల రాజకీయ గర్జన బహిరంగ సభ 3వ తారీఖు మార్చి 3వ తారీఖున కొండాయపాలెం గేట్ సర్కిల్లో 3 గంటల నుంచి 6 గంటల దాకా మాదిగల సత్తా చూపించాలని, మాదిగలు ఉనికి మేము కూడా బలంగా ఉన్నామని చూపి రాజకీయ నాయకులకి, పార్టీలకి తెలియపరచాలని, బలంగా ఉన్నామని తెలియపరచాలనే ఉద్దేశంతో ఈ బహిరంగ సభ ఏర్పాటు చేశాం. అదేవిధంగా మాదిగలందరూ కూడా మాదిగ జాతి కోసం చేసే ఈ మాదిగల గర్జన మహాసభను, మాదిగల రాజకీయ మహాసభను విజయవంతం చేయాలని చెప్పేసి మాదిగలు ఉపకులాలు, ఉద్యోగస్తులు, మేధావులు
అందరూ కూడా వేలాది మంది తరలి వచ్చి ఈ మాదిగ గర్జనను జయప్రదం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ముఖ్యంగా మేము ఈ మన ఎంఆర్పిఎస్ తరపున మాదిగల గర్జన రాజకీయ గర్జన పెట్టేదానికి కారణం ముఖ్య డిమాండ్స్ 8 పాంపులెట్ రూపంలో ఈరోజు గోడ పత్రిక ఆవిష్కరణ పాంపులెట్ ఈరోజు రిలీజ్ చేస్తున్నాం. ఈ పత్రికా విలేకరుల సమక్షంలో ఏంటంటే ముఖ్య డిమాండు ఇప్పుడు అన్నగారు 3 డిమాండ్లు చెప్పారు. మిగతా డిమాండ్లు ఇక్కడ మేము 10 నియోజకవర్గ స్థానాల్లో నెల్లూరు జిల్లాలో 1 ఎస్టీ రిజర్వేషన్ 1 ఎస్సీ రిజర్వేషన్ స్థానాలు కల్పించాలని, 3వది డప్పు కళాకారులకు 5,000 పెన్షన్ పెంచాలని, మాదిగల కార్పొరేషన్కి నిధులు వెంటనే రిలీజ్ చేయాలని, బాబు జగజ్జీవన్ రావు భవనం వెంటనే నిర్మాణం చేయాలని చెప్పేసి ఈ 8 డిమాండ్స్తో మేము ఈ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నాం. మాదిగలందరూ కూడా గ్రామం నుంచి పల్లెల నుంచి అక్కజల్లులు అన్నతమ్ములు అందరూ కూడా ఇదందరూ బాధ్యతగా తీసుకొని మాదిగలు ఈ 8 డిమాండ్స్ని గట్టిగా మనం ప్రభుత్వాలకి తెలియపరచాలంటే మీరందరూ కూడా ఈ సభని జయప్రదం చేసి. నేను జిల్లా కోర్టు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నాను. మన ఎంఆర్పిఎస్ లీగల్ అడ్వైజర్గా నన్ను ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కరపత్రం ఒకటి విడుదల చేస్తున్నారు, వాల్ పోస్టర్స్ విడుదల చేస్తున్నారు. దేనికి సంబంధించాయా అంటే 3/3/2024 మార్చి 3వ తేదీన ఒక బహిరంగ సభ కొండాయిపాలెం గేట్ సెంటర్లో మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది. ఈ బహిరంగ సభ దేన్ని ఉద్దేశించి అంటే మాదిగల రాజకీయ గర్జన. దేనికయ్యా ఈ గర్జన అంటే ప్రప్రథమంగా 8 డిమాండ్స్ ఈ కరపత్రం ఈరోజు రిలీజ్ చేసిన కరపత్రం ద్వారా తెలియపరచడం అయింది. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే సాంఘిక న్యాయం, కాగితానికే కేవలం పరిమితం కాకుండా సాంఘిక న్యాయం మన రాజ్యాంగంలో తెలిపిన ప్రియాంబుల్లో ఏ విధంగా సోషల్ జస్టిస్ అనేది అయితే ఉందో అది నిజరూపం దాల్చాలంటే మాదిగల ఎస్సీ వర్గీకరణ చేసి మాదిగలకు న్యాయం చేయాలి, మరియు వాళ్ళ ఉపకులాలకు కూడా న్యాయం చేయాలి అని తెలియపరుస్తూ ఈ మాదిగల రాజకీయ గర్జన ఈ సభను జయప్రదం చేయవలసిందిగా అందరికీ మనవి చేస్తున్నాను.